హాయ్ వివర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే తను అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతానని చెప్పి రూ. 3,000 ఉన్న పెన్షన్‌ను 4,000కి పెంచడం జరిగింది. అలానే పెంచిన పెన్షన్ కూడా ఏప్రిల్ నుండి ఇస్తామన్నారు కాబట్టి ఈ నెల అంటే జూలై 1వ తారీఖున పెన్షన్ అనేది రూ. 7,000 పంచబోతున్నారు. దీనికి గతంలో వాలంటీర్లు పంచేవాళ్ళు. ప్రస్తుతం వాలంటీర్లను పక్కన పెట్టి కేవలం సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లు పంచుతున్నారు. ఇందులో విశేషం ఏముందంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం హోదాలో ఒక పింఛన్ను వాళ్ళ ఇంటికెళ్ళి పంచడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అది గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలం పెనమాకలోని ఒక ఇంటికి స్వయంగా వెళ్ళి పెన్షన్ను రూ. 7,000 వాళ్ళకు పంచి సీఎంగా నేను పంచానని హామీ ఇస్తూ వస్తున్నారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు ఈ విషయం అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్షనర్ ఇంటికెళ్ళి పెన్షన్ పెంచడం అనేది ఈ ప్రపంచ చరిత్రలోనూ, దేశ చరిత్రలోనూ మొదటిది అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇది పార్టీ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే గతంలో ఇంటికెళ్ళి పెన్షన్లు పంచే బాధ్యత వాలంటీర్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ్యతను సచివాలయం వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి పెన్షన్ పంచడం అనేది గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఇక్కడ ఒక్కరోజుగా వాలంటీర్ అవతారం ఎత్తి పెన్షన్లు పంచబోతున్న చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తున్నాం. ఇది చరిత్ర పుటల్లో ఖచ్చితంగా నిలిచే ఉంటుంది అని తెలియజేయడానికి ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.